మంత్రి సీతక్క ఏం చేస్తున్నారు? నిద్రపోతుండ్రా? అక్కడ స్త్రీకి బట్టలు ఇప్పి అట్లా అందరికి చూపెడితే మీరు మీ ఏరియాలో ఉండి మీ ఏరియాలో అంత ఒక స్త్రీకి అన్యాయం జరుగుతూ ఉంటే ఏం పట్టించుకుంటలేరు సీతక్క. నీ పేరు లాస్ట్లో అక్క అని పలుకుతా ఉన్నారు అందరూ. ఆ పేరులోనే పెద్ద విలువ ఉన్నది కానీ నువ్వు చేసే నీ ఆలోచన పెద్దగా విలువ లేదు. తాటికాయల గ్రామంలో జరిగిన సంఘటన గురించి నువ్వు బాగా సీరియస్గా యాక్షన్ తీసుకోవాలి కదా సీతక్క. నువ్వు ఒక స్త్రీవై ఉండి ఒక స్త్రీకి అంత అన్యాయం జరిగింది కదా, నువ్వేం పట్టించుకుంటలేవు, ఎందుకో నాకు అర్థమవుతలేదు. ఇట్లా జరిగింది అని చెప్పడానికి కూడా మనసు ఒప్పుకుంటలేదు. అంత ఘోరంగా అక్కడ జరిగింది. ఎందుకో మరి నువ్వు పెద్ద నక్సలైటు, మాజీ నక్సలైటు అయి ఉండి ఇప్పుడు మంత్రి వై ఉండి కాంగ్రెస్లో మంచి లీడర్ వై ఉన్నావు. నీ పనితనమే కరెక్ట్ లేదు. ఏమన్నా నిన్నంటే మాత్రం తొందరగా యాక్షన్ తీసుకుంటావు. నీకు ఏమన్నా ఒత్తాళ్ళు జరుగుతున్నాయి అని నిన్ను ప్రశ్నిస్తే బాగా సీరియస్ అవుతూ ఉంటావు. కానీ నీలాంటి స్త్రీకి అంత అన్యాయం జరిగింది, దాని గురించి పట్టించుకోవాలి కదా సీతక్క. ఆమె ఏం తప్పు చేసిందో కానీ అంతకంటే ఎక్కువ వీళ్ళు పెద్ద తప్పులు చేస్తూ ఉన్నారు అనేది మీరు గమనించలేకపోతున్నారా?